అంటే కేసీఆర్లో ఒక గొప్పతనం ఉందన్న. ఎంత గొప్ప అబద్ధానైనా అందమైన నిజంగా భ్రమలు కల్పించేటట్టు చెప్పడంలో ఆయనతో ఎవరు పోటీ పడలేరు. అంటే నిజం లాంటి అబద్ధం చెప్తాడు కేసీఆర్. అంటే మనకు అచ్చం నిజంగా లాగానే అనిపిస్తుంది, కానీ తీరా దాన్ని తరిచి చూస్తే 100% అది అబద్ధమే ఉంటుంది. 100% కాదు. ఆయన చెప్పిన విధానాలలో బంగారు తెలంగాణ అనేది కోటి వాళ్ళ అబద్ధం, అంతమించిన పెద్ద అబద్ధం ఉండదు. ఇంకా ఈ అబద్ధము బంగారు తెలంగాణలో అయితే రేపు బంగారమే. ఈయన సన్న బియ్యం ఎందుకు తినాలి? బంగారాన్నే బియ్యాలుగా మార్చి బంగారం ఎసరు పెట్టి తినమనాలి కదా. ఈ అంగల్లో ఎందుకు బతకాలి? ఎవడి బతుకు వాడే చేయాలి. కానీ ఒకటి స్వామి వివేకానందుడు ఒక మాట చెప్తాడు, చెప్పాలి. చాణక్యుడు కూడా ఒక మాట చెప్తాడు, చెప్పాలి. మీకు లోకాన్ని కూడా ఇది వినాలి, నా తెలంగాణ కూడా వినాలి. చాణక్యుడు ఒక మాట అంటాడు, మిత్రమా, నీ పుట్టుకతో నీకు శత్రువులంటూ కానీ మిత్రులంటూ కానీ ఎవ్వరు ఉండరు పుట్టుకతో. కానీ నువ్వు చేసే క్రియల రూపేణా నీకు శత్రువు కానీ మిత్రువు కానీ నీ క్రియలు నువ్వే సంపాదించి పెట్టుకుంటావు అన్నాడు. ఆయనే తెలంగాణ ఉద్యమ కాలంలో మిత్రులు సంపాదించి పెట్టుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర సిద్ధిలో ఆయన పాత్ర నికల్మషం లేకుండా వర్ధిల్లిండు. అందులో నాకు ఎలాంటి పేసి లేదు. కానీ చేసిన క్రియలు ఇవాళ శత్రుత్వాన్ని కొని తెచ్చి పెట్టుకున్నాడు. అంటే నిన్ను నువ్వు స్వామి వివేకానందుడు ఒక మాట అంటాడు, ఎదటి వాడిని మోసం చేసినవని అత్యున్నతంగా సంతోషపడుతున్నావు కదా మిత్రమా. వాస్తవానికి నువ్వు జనాలను మోసం చేయలేదు, కానీ నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు అన్న సంగతిని మర్చిపోతాను అంటాడు వివేకానందుడు. మరి 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్కు ఈ చిన్న లాజిక్ మిస్ అయిందంటారా అన్న? 80,000 పుస్తకాలు చదివిన మాట ఆయన 80 కాదు, 80 ఎంత 160,000 పుస్తకాలు చదివినా నాకు అభ్యంతరము లేదు. కానీ పిడికడు మట్టితనము, పిడికడు మనిషితనము, పిడికడు మాటిచ్చి నిలబెట్టుకోలేని తనం ఉంటే, అవి మనిషిలో లేకుంటే తను బతికున్న శవమే తప్ప వాస్తవానికి మనిషిగా జీవించినట్టు ఏ కోసాన ఎవ్వడు లెక్క చెయ్యడు. అబద్ధాల కోరు, అబద్ధాల కోరు, అబద్ధాల కోరన్న శిఖరాయమానపు సిగనే ముడేసుకున్నవాడైతాడు. అంటే ఒక హోదా లేకపోతే మనిషి ఏదైనా కొన్ని అంశాలు సాధించిన తర్వాత కొంచెం నిమ్మలత్వం వస్తుందని పెద్దలు చెప్తారు. నార్మల్గా ఊర్లో మనం ఏదైనా అనుకుంటే ఇది వచ్చినాక కొంచెం నిమ్మలత్వం వచ్చి సరే అందరినీ కలుపుకోవాలి, అందరు చెప్పేది వినాలి. కొంచెం ఆయన అనుకున్న కోణంలో తెలంగాణ రావడం, తెలంగాణకి ముఖ్యమంత్రి అవ్వడం, 2 సార్లు అవ్వడం, సరే చేయగలిగిందంతా ఏమేం ప్రయత్నాలు చేసిండు. ఇప్పటికి కూడా మొదలుపెట్టినప్పుడు ఏ అబద్ధాల పునాదుల మీద మొదలుపెట్టిండో ఈరోజు కూడా దారి మారకుండా అట్లా పోవడం వల్ల ఎలకాలం మనల్ని ఇట్లనే నమ్మించగలని ఆయన మీద నమ్మకమా మన మీద నమ్మకమా? ఏ చెప్పినా నమ్ముతారని. అయితే ఒకటి, ఆయన వ్యక్తిగా నాకు కూడా చాలా ఇష్టడే. 14 ఏళ్ళు కలిసి పనే చేసినాం. నాకు కేసీఆర్ పట్ల కానీ కేసీఆర్ నాయకత్వం పట్ల కానీ నాకు ఎలాంటి పేచేశాలు లేవు. అంటే మనిషి కోణము నుంచి ఒకే ఒక్క శత్రుత్వ ముఖమే ఉండదు కదా. మంచి ముఖం కూడా, మనిషి ముఖం కూడా వస్తాడు అప్పుడప్పుడు. ఎప్పుడు వస్తాడంటే నిన్నటి దాకైతే రాలేదు, ఇప్పుడు వస్తాడనే నమ్మకం లేదు. నిన్నటి దాకైతే రాలేదు, ఇప్పుడు వస్తాడనే నమ్మకం కూడా నాకు లేదు. కానీ ఒక్క మనవి చేస్తాను సారు పక్షాన. వేమన పద్యం ఉంటుంది నాన్న ఒకటి, భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు, దానయీనుని చూసి ధనము నవ్వు, కథన భీతును చూసి కాలుండు నవ్వురా, విశ్వదాభిరామ వినురమేమని ఒక పద్యం ఉంటుంది మనకు. ఇవన్నీ నిలకడ ఆయనకు వస్తే మనం ఇద్దరం ఇంటర్వ్యూ కూర్చుండే పరిస్థితి రాదు కదా. అయినా ఆయనను అభినందించాలి.